తెలంగాణలోని ఒక చిన్న పల్లె చుట్టూ పొలాలు ఎక్కడ చూసినా మట్టి వాసన. ఉదయం పూట ఎద్దుల మెడల్లో గంటలు మోగుతూ వినిపించే శబ్దం. అదే ఊరు, అదే వాతావరణం. కానీ ఒక ఇంట్లో మాత్రం రోజు మౌనంగా ఏడుస్తున్న హృదయం. ఆ ఇంటి పెద్ద పేరు సుబ్రహ్మణ్యం. పొలాలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, ఊరిలో పేరు ఉంది. కానీ అతని ఇంట్లో ఆనందం మాత్రం తక్కువ. సుబ్రహ్మణ్యం మొదటి భార్య సరస్వతి. సరస్వతి చాలా నెమ్మదైన స్వభావం కలది. మాటలు తక్కువ, ప్రేమ ఎక్కువ. ఆమె కడుపులో పుట్టిన కూతురు అనన్య. అనన్య పుట్టిన కొద్ది రోజులకే సరస్వతి అనారోగ్యంతో చనిపోయింది. ఆ చిన్న పాపకి తల్లి ఒడిలో పెరిగే అదృష్టం లేకుండా పోయింది. కొన్నేళ్లకు సుబ్రహ్మణ్యం రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు కావ్య. కావ్య అందంగా ఉంటుంది. మాట తీరు గట్టిగా ఉంటుంది. ఆమెకు పుట్టిన కూతురు సాన్వి. అక్కడ్నుంచే అనన్య జీవితం మెల్లగా ఒక్కసారిగా మారిపోయింది. కావ్యకి తన సొంత కూతురు సాన్వి అంటే ప్రాణం. ఆ పాప చిన్నగా ఏడ్చినా కావ్య గుండె ఉలిక్కిపడేది. నా బంగారం, నా రాజకుమారి అని రోజు ముద్దులు పెట్టేది. అదే ఇంట్లో సవతి కూతురు అనన్య మాత్రం ఎవరికీ కనిపించని నీడలా పెరుగుతూ వచ్చింది. పొద్దున్నే లేచి ఆవులకు నీళ్లు పట్టేది, పేడ తీసేది, బావి దగ్గరికి వెళ్లి బిందెలతో నీళ్లు మోసేది. సాన్వి మాత్రం పడక మీద కూర్చొని తల్లి చేత గోరుముద్దలు తింటూ ఉండేది. అనన్య, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఇంతసేపా నీళ్లు తీసుకురావడానికి అని కావ్య కేక వేసేది. అనన్య ఒక్క మాట కూడా అనేది కాదు. తలదించుకొని మళ్ళీ తన పనిలో పడేది. ఒక్కసారి కూడా నువ్వు అలసిపోయావా అని ఆ ఇంట్లో ఎవ్వరూ అడగలేదు. కాలం గడిచింది. అనన్య 12 వయసుకు వచ్చింది. అప్పటికే ఆమె చేతులు పని చేస్తూ చేస్తూ చాలా గట్టిపడ్డాయి. ముఖంలో చిన్నపిల్లల అమాయకత్వం తగ్గిపోయింది. ఒకరోజు తెల్లవారుజామున అనన్య తండ్రితో కలిసి పొలానికి వెళ్ళింది. ఎద్దుల బండిలో పంట కట్టలు ఎక్కించుకుని ఊరికి తిరిగి వస్తోంది. వేసవికాలం. సూర్యుడు అప్పటికే మండిపోతూ ఉన్నాడు. చెమట ఆమె కళ్ళల్లోకి వస్తోంది. శారీ చివర మట్టితో నిండిపోయింది. కానీ ఆమె ఆగలేదు. ఇంట్లోకి అడుగుపెట్టగానే కావ్య గొంతు వినిపించింది. ఎక్కడ చచ్చిపోయావు ఇంతసేపు? ఇప్పటి వరకు ఇంట్లో టీ కూడా లేదు. ఇల్లు పనికిమాలిన పనిమనిషి చేతిలో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మా పరిస్థితి అంటూ అరిచింది. అనన్య వెంటనే బండిని ఆపి పరిగెత్తుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది. అమ్మా, ఇప్పుడే పెడతాను అని నిదానంగా చెప్పింది. అది విని అమ్మా అంటూ కావ్య కళ్ళెర్రబడ్డాయి. ఎన్నిసార్లు చెప్పాలి నన్ను అమ్మా అనవద్దు అని? నాకు కూతురు సాన్వి ఒక్కతే అని. ఆ మాట అనన్య గుండెల్లోకి సూదిలాగా గుచ్చుకుంది. అప్పుడే సాన్వి నిద్రలో నుంచి లేచి హాల్లోకి వచ్చింది. కళ్ళల్లో నిద్ర, చేతిలో ఫోను. అమ్మా, ఈ పని మనిషితో ఎందుకు అరుస్తావు? అనవసరంగా నాకు నిద్ర పాడవుతోంది అన్నది. కావ్య వెంటనే సాన్వి దగ్గరికి తీసుకొని తలపై ముద్దు పెట్టింది. నా బంగారం, నువ్వు రెస్ట్ తీసుకో. ఈ అమ్మాయి ఈ ఇంట్లో పని కోసమై పుట్టింది అన్నది. సుబ్రహ్మణ్యం ఆ మాటలు విన్నాడు. గుండెల్లో ఏదో నొప్పి. కాని నోరు మాత్రం తెరవలేదు. అనన్య టీ తయారు చేసి పెట్టింది. చేతులు వణుకుతున్నాయి, కళ్ళల్లో నీళ్లు. కాని బయటికి పడనివ్వలేదు. రోజులు గడిచాయి. సాన్వి పెద్దదయ్యింది. నగరానికి చదువుకోవడానికి వెళ్తూ వస్తుంది. కొత్త బట్టలు, కొత్త ఫోన్, కొత్త స్నేహితులు. కాని అనన్య మాత్రం అదే పొలాలు, అదే బండి, అదే పని. ఒక రాత్రి అనన్య ఒంటరిగా వంటింట్లో కూర్చునింది. చేతిలో పిండి, కంట్లో నుంచి నీళ్లు జారుతున్నాయి. సుబ్రహ్మణ్యం నెమ్మదిగా వచ్చాడు. బిడ్డా, ఇంత బాధ ఎలా భరిస్తున్నావు అని అడిగాడు. అనన్య నవ్వింది. ఆ నవ్వులో ఎంతో బాధ దాగి ఉంది. నాన్న, నేను బలహీనమైతే ఈ ఇంట్లో ఎవరు నా కోసం నిలబడతారు అన్నది ఆమె. ఆ మాటలు విని సుబ్రహ్మణ్యం కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఆ రోజు అతనికి అర్థమైంది. ఈ అమ్మాయి మట్టిలో పుట్టింది, కాని ఆమె మనసు బంగారం అని. అనన్య చిన్నప్పటి నుంచి తనను తాను మాటల్లో కాదు, పనుల్లోనే మాట్లాడేలా చేసుకుంది. ఎవరైనా తిడితే నోరు తెరవడం అలవాటు లేదు. ఎవరైనా పట్టించుకోకపోతే గుండెల్లో దాచుకోవడం తప్ప ఇంకేం చేయాలో ఆమెకు తెలియదు. ఉదయాన్నే లేచి పొలాలకు వెళ్లడం అనన్యకు కొత్త కాదు. ఎద్దుల బండి ముందు నడుస్తూ ఆమె అడుగులు వేసేది. ఆ అడుగుల్లో పిల్లల సరదా కాదు, బాధ్యత, బరువు ఉండేది. పంట పొలాల్లో తండ్రితో పాటు పనిచేస్తూ మట్టిని చేతుల్లోకి తీసుకొని, ఈ మట్టే నన్ను బ్రతికిస్తుంది, ఇదే నా స్నేహితురాలు అని మనసులో అనుకునేది. ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే కావ్య గొంతు మొదలయ్యేది. ఇంతసేపటికి వచ్చావా? ఇల్లు ఏమన్నా నీ పుట్టిల్లు, నీ తల్లిగారిల్లు అనుకున్నావా ఏంటి? ఇక్కడ పనెవరు చేస్తారు అని. అనన్య ఒక్క మాట కూడా అనేది కాదు. తలదించుకొని లోపలికి వెళ్ళేది. సాయంత్రం సాన్వి
కాలేజీ నుంచి వస్తే ఇంట్లో వాతావరణమే ఒక్కసారిగా మారిపోయేది. కావ్య ముఖంలో చిరునవ్వు, మాటల్లో తీయదనం. నా బంగారం వచ్చేసింది. అలసిపోయావా తల్లి అనిట్టు. అనన్య అదే సమయంలో వంటింట్లో కూరగాయలు తరుగుతూ ఆ మాటలు వింటూ ఉండేది. ఒక్కసారి కూడా అనన్య, నువ్వు భోజనం చేశావా అని ఎవ్వరూ అడగలేదు ఆ ఇంట్లో. ఒకరోజు సాన్వి పుట్టినరోజు. ఇల్లు మొత్తం అలంకరణ బల్బులు, పూలదండలు, నగరం నుంచి వచ్చిన ఆమె స్నేహితులు. కాని అనన్య మాత్రం ఉదయం నుంచి వంటింట్లోనే. వేలాడే చేతులు, నొప్పితో మండే నడుము, కానీ పని మాత్రం ఆగలేదు. అందరూ భోజనం చేయడానికై కూర్చున్నప్పుడు కావ్య అనన్యను చూసి అంది, నువ్వు ఇక్కడే నిలబడు. ఎవరికైనా ఏదైనా కావాలంటే ఇక్కడ్నుంచే ఇవ్వు అని. అనన్య ఆకలితో ఉంది, కడుపులో మంట. కాని ముఖంలో ఏమాత్రం మార్పు లేదు. సాన్వి స్నేహితులు నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ తింటూ ఉన్నారు. అనన్య మాత్రం వాళ్లకు నీళ్లు ఇస్తూ తన కన్నీళ్లను లోపలే మింగేసింది. ఆ రాత్రి అనన్య తన చిన్న గదిలో ఒంటరిగా పడుకుంది. గోడకి ఆనుకొని కూర్చుంది. చిన్నప్పుడు అమ్మ ఒడిలో పడుకున్న రోజులు ఆమెకు గుర్తుకు వచ్చాయి. కాని ఆ జ్ఞాపకాలు కూడా చాలా మసకబారిపోయాయి. అమ్మ బ్రతికుంటే అని అనుకుంటూ తన ముఖాన్ని దుప్పట్లో దాచుకొని ఏడ్చింది. కాలం ఆగలేదు. సాన్వి చదువు పూర్తయింది. నగరంలో ఉద్యోగం వచ్చింది. ఖరీదైన కార్లలో తిరగడం మొదలయింది. ఒకరోజు ఇంటికి వచ్చినప్పుడు కారు ముందు ఆపి దిగింది. అది చూసి ఆ తల్లి కావ్య ఆనందంతో పరిగెత్తుకొచ్చింది. చూశారా చూశారా, నా కూతురు ఎలా దిగిందో అంటూ. అనన్య దూరంగా నిలబడి ఆ దృశ్యం చూస్తూ ఉంది. తన జీవితంలో అలాంటి రోజు వస్తుందా అని ఒక చిన్న ప్రశ్న ఆమె గుండెల్లో మెదిలింది. కాని వెంటనే ఆ ప్రశ్నను తానే నొక్కేసింది. అనన్యకు పెళ్లి వయసు వచ్చింది. కావ్యకు ఆ విషయం అస్సలు ఇష్టం లేదు. ఈ అమ్మాయికి పెళ్లి చేసి పంపితే ఇంట్లో పని ఎవరు చేస్తారు అని తనలో తానే అనుకునేది. కాని సుబ్రహ్మణ్యం ఒకరోజు ధైర్యం చేసి అన్నాడు, ఇంకా ఎంతకాలం ఈ అమ్మాయిని ఇలా ఉంచుతాం? ఈమె కూడా నా కూతురే అని. కావ్య మొహం చిట్లించింది. సరే, నీ ఇష్టం అన్నది. అలా అనన్య పెళ్లి కుదిరింది. అబ్బాయి పేరు మధు. అతడు ఒక పేద రైతు, కాని నిజాయితీ ఉన్న మనిషి. పెళ్లి రోజు రానే వచ్చింది. సాన్వి పెళ్లికి కార్లు, బాజాలు ఉంటాయని గుర్తొచ్చింది అనన్యకి. తన పెళ్లి మాత్రం నిశ్శబ్దంగా జరిగింది. తను పుట్టింటిని వదిలి అత్తింటికి వెళ్తున్న రోజు అనన్యను ఎద్దుల బండిలో కూర్చోబెట్టారు. ఆ బండి కదలగానే అనన్య ఒక్కసారి వెనక్కి చూసింది. ఆ ఇంటిని, తండ్రిని, తన చిన్న గదిని. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. కాని అవి బయటకు జారనివ్వలేదు. మధు ఆమె పక్కనే కూర్చొని మెల్లగా అన్నాడు, భయపడకు అనన్య, మన జీవితం మనమే తయారు చేసుకుందాం, నువ్వు బాధపడకు అని. ఆ మాటల్లో ఎలాంటి హామీలు లేవు. కాని నిజం ఉంది. అనన్య మొదటిసారి తన మనసు కాస్త తేలికగా అనిపించింది ఆమెకు. అత్తారింట్లో మధు ఇంట్లో జీవితం ఆమెకు కష్టం. కాని అక్కడ మాటల తూటాలు లేవు, అవమానాలు లేవు. అనన్య జీవితం పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోయిందని చెప్పడానికి ఆమె ఎప్పుడూ పెద్ద మాటలు వాడలేదు. మార్పు ఆమె మాటల్లో కాదు, రోజుల్లో కనిపించేది, ఆమె పనుల్లో కనిపించేది. ఉదయం లేవగానే ఇంట్లో ఎవరి అరుపు వినిపించదు. ఎవరు తిడతారేమో అన్న భయం లేకుండా ఆమె కళ్ళు ప్రశాంతంగా తెరుచుకునేవి. అదే ఆమెకి పెద్ద మార్పు. మధు ఇంట్లో ఉదయాలు నిశ్శబ్దంగా, సంతోషంగా మొదలయ్యేవి. పక్షుల కిలకిలలు, దూరంగా వినిపించే ఎద్దుల గంటలు, వంటింట్లో కట్టెల మంట శబ్దం, అంతే. ఆ ఇంట్లో ఎవరూ పెద్దగా మాట్లాడరు. కాని మాటలు అవసరం లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకునే వాతావరణం అక్కడ ఉండేది. మధు ఎప్పుడూ అనన్యను పనిమనిషిలా చూడలేదు. ఇది నీ పని, అది నా పని అని ఎప్పుడూ విడదీయలేదు. పొలాలకు వెళ్ళేటప్పుడు ఆమె ముందు నడిచినా, వెనక నుంచి ఆమె నడిచినా ఇద్దరూ ఒకే దిశలోనే వెళ్తున్నామన్న భావన అతడి కళ్ళల్లో కనిపించేది. మొదటి కొన్ని నెలలు కష్టం. డబ్బు లేదు, అప్పులు ఉన్నాయి, పంట సరిగ్గా రాలేదు. కొన్ని రోజులు అన్నం తక్కువ. కాని ఆ తక్కువలో కూడా అనన్యకు అవమానం లేదు. అదే ఆమెకు చాలా కొత్తగా అనిపించింది. ఒకరోజు సాయంత్రం పొలాల నుంచి తిరిగి వస్తూ అనన్య బండిపై కూర్చొని సూర్యుడు అస్తమిస్తున్న దృశ్యం చూసింది. ఆ నారింజ రంగు ఆకాశం చూసి ఆమెకు తన చిన్ననాటి ఒక జ్ఞాపకం గుర్తొచ్చింది. చిన్నగా ఉన్నప్పుడు తల్లి ఒడిలో కూర్చొని అదే ఆకాశాన్ని చూసిన జ్ఞాపకం. ఆ రోజు మొదటిసారి అనన్యకు కన్నీళ్లు వచ్చాయి. బాధతో కాదు, ఏదో కోల్పోయిన దాన్ని మళ్ళీ గుర్తుకు పట్టినట్లు. ఆ రాత్రి మధు పక్కన కూర్చొని ఆమెకు మెల్లగా చెప్పింది, నాకు చిన్నప్పటి నుంచి పని తప్ప ఇంకేమీ తెలియదు. కానీ ఇప్పుడు పని చేసినా మనసు బాధపడడం లేదు అని. మధు ఆమె వైపు చూసి ఏమీ అనలేదు. కేవలం ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆ స్పర్శలోనే ఒక మాట ఉంది, నువ్వు ఒంటరివి కాదు అని. కాలం నెమ్మదిగా ముందుకు సాగింది. అనన్యకి ఒక ఆలోచన వచ్చింది.
బండిలో కూరగాయలు తీసుకువెళ్ళి ఊరిలో అమ్మడమే కాకుండా పక్క ఊర్లకు కూడా వెళ్తే ఎలా ఉంటుందో అని. మధు మొదట అది విని ఆశ్చర్యపోయాడు. కానీ ఆమె కళ్ళల్లో ఉన్న నమ్మకం చూసి అడ్డుపడలేదు. మొదట ఒక్కసారి, తర్వాత వారానికి 2 సార్లు ఆ బండి మీద అనన్య కూర్చొని ఊరూరా తిరిగింది. మొదట ఆమెను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆమె మాట్లాడే తీరు, కొలతలలో నిజాయితీ, ధరలలో మోసం లేకపోవడం మెల్లగా వాళ్ళ మనసులో చోటు చేసుకుంది. ఈ అమ్మాయి దగ్గర కొనుక్కుంటే తూకం తగ్గదు అని మాట పుట్టింది. ఆ మాటే అనన్యకి మొదటి విజయం. అదే సమయంలో సుబ్రహ్మణ్యం ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సాన్వి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. పెద్ద మనుషులు వచ్చారు. సంగీతం, వెలుగులు, కార్లు అన్నీ ఉన్నాయి. కానీ పెళ్లి తర్వాత కొన్ని నెలల్లోనే సాన్వి ముఖంలో ఉన్న వెలుగు మెల్లిగా తగ్గిపోయింది. ఆమె భర్త ఆమెని కాకుండా కేవలం డబ్బునే ప్రేమించాడు. మొదట చిన్న చిన్న మాటలు, తర్వాత పెద్ద అవమానాలు, చివరికి ఆమె విలువను రోజు తక్కువ చేయడం. సాన్వి మొదట అది ప్రేమలో భాగమే అనుకుంది. కానీ రోజులు గడిచే కొద్దీ ఆమెకు ఊపిరి ఆడనంత ఒత్తిడి మొదలైంది. ఒకరోజు అద్దంలో తనని తాను చూసుకొని ఆమె భయపడిపోయింది. ముఖంలో ఎంతో అలంకారం ఉంది, కానీ కళ్ళల్లో జీవం లేదు. అదే సమయంలో అనన్య జీవితం మాత్రం వేరే దిశలో పరుగులు తీస్తోంది. బండితో మొదలైన ప్రయాణం ఇప్పుడు చిన్న ట్రాక్టర్ వరకు వచ్చింది. మధు పక్కన ఉంటే ఏ కష్టమైనా తేలికగా అనిపించేది. సుబ్రహ్మణ్యం ఒకసారి అనన్య ఇంటికి వచ్చాడు. ఆ ఇంటి వాతావరణం చూసి అతడి గుండె భారమైంది. నేను నా ఇంట్లో ఈ అమ్మాయికి ఇంత శాంతిని ఇవ్వలేకపోయాను అన్న ప్రశ్న అతడి లోపల నుంచి తినేసింది. అనన్య అతనికి భోజనం వడ్డించింది. తండ్రి కళ్ళలో నీళ్లు తిరిగాయి. నువ్వు నన్ను ఎప్పుడూ ఏమీ అడగలేదు అన్నాడు. అనన్య నవ్వింది. నాన్న, అడగడం అలవాటు లేని వాళ్ళు కొందరు ఉంటారు నాలాగా అని. ఆ మాటలు అతడిని గాయపరిచాయి. కొంతకాలానికి సాన్వి తల్లి ఇంటికి వచ్చేసింది. పెళ్లి జీవితంలో విఫలమై ఓడిపోయిన మనసుతో. కావ్య ఆమెను చూసి ఏడ్చింది. కానీ ఆ కన్నీళ్లలో ఇప్పుడు గర్వం లేదు, భయం ఉంది, ఖాళీ ఉంది. ఒక సాయంత్రం కావ్య ఒంటరిగా కూర్చొని అనన్యను గుర్తుకు చేసుకుంది. తాను ఎప్పుడూ పని మనిషిలా చూసిన ఆ అమ్మాయి ఇప్పుడు తన జీవితాన్నే తానే నిలబెట్టుకుంది. ఆ ఆలోచనే కావ్య మనసును కదిలించింది. కొన్ని రోజులకు కావ్య అనన్య ఇంటికి వచ్చింది. అనన్య ఆమెను చూసి ఆశ్చర్యపోయింది. కావ్య మాటలు తడబడుతున్నాయి. నిన్ను చాలా బాధ పెట్టాను. నువ్వు నన్ను అమ్మా అని పిలిచినా కూడా నేను తిట్టాను అన్నది. అనన్య ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ముందుకు వెళ్ళి కావ్యను కౌగిలించుకుంది. అమ్మా, ఇక చాలు అని. ఆ కౌగిలిలో ఏ కోపమూ లేదు, ఏ లెక్కలూ లేవు. కేవలం మంచి మనసు మాత్రమే. సాన్వి కూడా అక్కడే ఉంది. అనన్య చేతులు పట్టుకొని ఆమె ఏడ్చింది. నన్ను క్షమించు అక్క, నేను నిన్ను అర్థం చేసుకోలేదు అని. అనన్య నవ్వింది. ఆ రోజు కావ్యకు అర్థమైంది. బంగారం అంటే మెరిసేది కాదు, మట్టిలో కష్టపడి తయారవుతుంది అని. కాలం మరో మలుపు తిరిగింది. అనన్య వ్యాపారం పెద్దదైంది. ఊర్లో వాళ్ళు గౌరవంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఆమె పేరు ఇప్పుడు కేవలం ఒక అమ్మాయిది కాదు, ఒక నమ్మకం. ఒకరోజు సుబ్రహ్మణ్యం ఊరి మధ్యలో అన్నాడు, నా ఇంట్లో పుట్టిన అసలైన సంపద ఈ అమ్మాయి, నా అనన్య అని. కావ్య కళ్ళలో నీళ్లు. సాన్వి తల వంచుకుంది. అనన్య మాత్రం మౌనంగా నిలబడింది. ఆమెకి ఇక ఎవరి అంగీకారం అవసరం లేదు. కానీ అందరు మనసులు గెలిచిన తృప్తి మాత్రం ఆమె కళ్ళల్లో కనిపించింది. ఆ రోజు ఊరంతా అర్థం చేసుకుంది. బంగారం, కార్లు కాదు, మట్టిలో కష్టపడి నడిచిన బండి అసలైన గౌరవం తెస్తుందని. అనన్య కథ అక్కడితో ముగియలేదు. కానీ ఆమె కన్నీళ్లతో మొదలైన ప్రయాణం ఆమె చిరునవ్వుతో నిలబడింది. ఇది ఒక అమ్మాయి కథ కాదు, తక్కువ చేసిన ప్రతి మనసు ఒకరోజు తానే తన విలువను రాసుకునే కథ. కొన్ని జీవితాలు శబ్దంగా పోరాడవు, అవమానాన్ని నిశ్శబ్దంగా మింగేస్తాయి. బాధను పనిగా మార్చుకుంటాయి, కన్నీళ్లను మట్టిలో కలిపేస్తాయి. తక్కువ చేసిన చోటే వాళ్ళు మౌనంగా, బలంగా తయారవుతారు. మాటలతో కాదు, వాదనలతోనూ కాదు, కష్టాన్ని తొక్కుకుంటూ ముందుకు నడిచినప్పుడే అదే మట్టి ఒకరోజు వాళ్లకు గౌరవంగా మారుతుంది. అప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ జీవితం తానే వాళ్ళ విలువను నిరూపిస్తుంది. కాదంటారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.